ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. నీ కొందనములు 2025 సంవత్సరం అంతా నీ బలిష్టమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, మమ్మను మీరు కాచి నీ రెక్కల చాటును భద్రపరిచి నీ సన్నిధి మాతో ఉంచి ఈ 2026 సంవత్సరము మొదటి నెల 1వ తారీఖున నీ సన్నిధిలో మోకరించేటువంటి భాగ్యము, ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. రాత్రంతా నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు. నూతనంగా మీరు మాకు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, సార్వత్రికముగా అనుగ్రహించిన వాగ్దానాలన్నిటి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరలా నీ సన్నిధిలో చేరి నీ నామమును గణపరచినట్లుగా, ఆరాధించినట్లుగా, కీర్తించినట్లుగా మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదంతా నీ కృప, నీ దయ, నీ కనికరము, నీ వాత్సల్యత, దాని కొరకై కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సంఘము కొరకై ఈ సంవత్సరం మీరు అనుగ్రహించిన ఆ వాగ్దానం కొరకై నీకు వందనం. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని మీరు అనుగ్రహించిన ఆ లేఖన భాగమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. అంతేకాదు, సార్వత్రికంగా మీరు అనుగ్రహించిన ఆ వాగ్దానాల కొరకే నీకు వందనములు. నీ ముందర నడిచేవాడు యెహోవా. ప్రభా, మా ముందర మీరు నడిచే ప్రభా దేవుడిగా ఉన్న దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరిచి మహిమపరుస్తూ ఉన్నాం. మటుకు ఉదయకాల సమయంలో మా చేరిక నీ నామానికి మహిమకరంగాను, మా ఆత్మీయ జీవితంలోకి ఆశీర్వాదకరంగాను ఉంచుతామని ప్రార్థన చేస్తాం. ఆరంభించాం, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పడే సమయము, కృతజ్ఞతా వర్తమానము, సండే స్కూల్ బిడ్డల ర్యాలీ అన్నిటి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రేమ విందు సమయం కూడా దీవెనకరంగా ఉంచుతారండి. ప్రభా, భోజనాలు కూడా రావాల్సి ఉంటుండగా సకాలంలో రాగలుటి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చెప్పి ఇప్పటికే చేరువచ్చిన వారి కొరకే నీ కొందనములు, రావలసిన వారి కొరకు, మార్గం మధ్యలో ఉన్న వారి కొరకు, మీ చిత్తంలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తాం. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారండి. మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నా విషయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ వెళ్ళి ఉంటుండగా నీ కార్యక్రమం బెడి మీద ఉంచుతారండి. క్షేమమైన వర్తమానం అనుగ్రహిస్తారండి. ప్రతి కీడు నుంచి తప్పించి భద్రపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాం. సమస్తం మేలుకరంగా, దేవునికరంగా ఉంచుతామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. అపవాది ఎక్కడా కూడా ప్రభా మరి విజయం పొందకుండా నీ నామమును ఊరేగించడి కొరకు, నీ నామం విజయం పొందినట్లుగా మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. రానున్న దినాల్లో ఏ రీతిగా మేము నడవలసిన వారు ఉన్నామో ఎరిగిన వారమై ప్రభా నీ సన్నిధిలో ప్రభా మరి మేము కనిపెట్టి మీ వాగ్దానాలను అనుసరించి నడుచుడి కొరకాయి మమ్మల్ని కూడా మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. నీ దాసుడు నవీన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసుని జ్ఞాపకం చేసుకోనండి. నా కొరకే, మా కొరకై నీ పరసమైన సింహాసనం నుంచి నీ మాటలను
విడుదల చేస్తారమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు, సమస్తము మేలుకరంగా ఉంచుతారండి. ఎవరైతే ఈ దినం కొరకు ఆహ్వానించబడ్డారో వారందరూ నీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధి యొక్క ఆశీర్వాదం పొందడానికి మీరే సహాయపడుతారు. ఎవరైతే అడ్డుపరచబడతా ఉన్నారో, బంధకాల్లో ఉన్నారో, వారి బంధకములను మీరు విడిపిస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తారు. కట్టబడి ఉన్న గాడిదను విడిపించుడి కొరకై నీ శిష్యులైన వారిని పంపి విడిపించేటువంటి దేవుడు ప్రభా. ఆ రీతిగా ఎవరైతే కట్టబడిన పరిస్థితుల్లో ఉన్నారో వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతారండి. ఈ అననుకూల వాతావరణాన్ని బట్టి పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. జ్వరాలతో రమై గాయపడిన హస్తం ఉంచండి. సంపూర్ణంగా వారిని తాకి స్వస్థపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభుజీ సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. మోయేస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనా త్యాజింపుడు సియోన్లో నిలబడుతుండగా సహాయపడుతారండి. మా అనుబంధ సంఘాల్లో నిలబడుతున్నటువంటి దైవ సేవకులు, పరిచారకులకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిడదోలు బేతని అనుబంధ సంఘాలు, కోరుమాడు గొల్గోత, బ్రాహ్మణగూడెం బేతేలు, లక్ష్మీపురం శాలేం అనుబంధ సంఘాలు, చినకొండపడి గిలగాలు అనుబంధ సంఘాలు, రాజమండ్రి రెహబోత్ అనుబంధ సంఘాలు, తణుకు బెత్లెహేం అనుబంధ సంఘాలు జ్ఞాపకం చేసుకున్నాండి. మీ సహాయమును గ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. మీ కృపను విస్తరింపజేస్తామని ప్రార్థన చేస్తాం. వారితో పాటు స్థానిక షోమ్రోను కొరకు, వెలువని సియోను కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియబిడ్డలు రాగలిగారు, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తాను. తన్వి శ్రేష్టను కూడా జ్ఞాపకం చేసుకునండి. సంపూర్ణ ఆరోగ్యంతో నింపి మహిమ తెచ్చుకుంటారండి. దైవిక రాలేకపోతూ ఉంది, కనికరించి వారికి కూడా సహాయపడుతారండి. డేవిడ్ అన్న బాధ్యతల్లో గిలగాల్లో తెలుగుచర్లో సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. బయటకు మమ్మల్ని అందరూ నీ పాలదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నడవలు తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 175, పాత పుస్తకం 173, 175, 173. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే
నిలచి ఎండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్యా ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్యా ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు వచ్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు వచ్చితివన్నీ మా కొరకు. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలముల్. మరణము గెల్చి ఓడించితివి సాతాను బలముల్. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే
యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పాట సంఖ్య నూతనంగా చేర్చబడిన పాటలో నుండి 1. నూతనంగా చేర్చబడిన పాటలో నుండి 1. మహాదేవుడవివే, మహాదేవుడవివే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసు నీవే, సర్వవ్యాప్తి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే, నీదు కార్యముల్ అద్భుతముల్, గొప్పదిని ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు. నీదు కార్యముల్ అద్భుతముల్, గొప్పదిని ఆలోచన, నీదు సంకల్పం బలమైనది, సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు. మహాదేవుడవివే, మహాదేవుడవివే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసు నీవే, సర్వవ్యాప్తి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే, గత దినములు స్మరించగా, గొప్పదిని విశ్వాస్యత, మమ్ము కాపాడి సంరక్షించితివి, దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి. గత దినములు స్మరించగా, గొప్పదిని విశ్వాస్యత, మమ్ము కాపాడి సంరక్షించితివి, దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి, మమ్ము ఆనందింపజేసితివి. మహాదేవుడవివే, మహాదేవుడవివే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసు నీవే, సర్వవ్యాప్తి యేసు నీవే. మహాదేవుడవివే, మహాదేవుడవివే, విడచితిమి ప్రత్యేకతను,
ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి, సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా తిమి, మధు నెపములను బపుము. విడచితిమి ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖ పెట్టితిమి, సంఘక్రమమును లెక్క చేయక ఆత్మీయముగా నష్టపోతిమి, మధు నెపములను బపుము. మమ్ము క్షమించి సరిచేయుము, మమ్ము క్షమించి సరిచేయుము. మహాదేవుడవివే, మహాదేవుడవివే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసునివే, సర్వవ్యాప్తి యేసునివే. మహాదేవుడవివే, మహాదేవుడవివే, రానున్న దినములలో స్థిరముగానుండ దయ చూపుము, నన్ను నీకే అర్పించుకుందును, నీదు మాటకు లోబడేదను, నేడే నాతో మాట్లాడుము. రానున్న దినములలో స్థిరముగానుండ దయ చూపుము, నన్ను నీకే అర్పించుకుందును, నీదు మాటకు లోబడేదను, నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడవివే, మహాదేవుడవివే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసునివే, సర్వవ్యాప్తి యేసునివే. మహాదేవుడవివే, మహాదేవుడవివే, మహామహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు, సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచేదను, నిన్నే బహుమానముగా పొందేదను. మహామహిమతో వచ్చెదవు, లోకము నిన్ను చూడజాలదు, సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము, ఇతరులను సిద్ధపరచేదను, నిన్నే బహుమానముగా పొందేదను, నిన్నే బహుమానముగా పొందేదను. మహాదేవుడవివే, మహాదేవుడవివే, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వదర్శి సర్వజ్ఞాని, సర్వవ్యాప్తి యేసునివే, సర్వవ్యాప్తి యేసునివే. మహాదేవుడవివే, మహాదేవుడవివే,
దేవుడవివే. పాట సంఖ్య 29, నూతనంగా చేర్చబడిన పాటల్లో పాట సంఖ్య 29. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసెను. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసెను. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య మాటలు పల్కెల్, అనేకుల ఆశ్చర్యమాయన్. ఆశ్చర్య మాటలు పల్కెల్, అనేకుల ఆశ్చర్యమాయన్. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య జ్ఞానమునిచ్చును, ఆలోచన శక్తియునిచ్చును. ఆశ్చర్య జ్ఞానమునిచ్చును, ఆలోచన శక్తియునిచ్చును. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూచి. ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువును చూచి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య
కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. శ్రమ నొంది సిలువపై మౌనము వాయించెనేసు, శ్రమ నొంది సిలువపై మౌనము వాయించెనేసు. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. క్రీస్తుకై శ్రమ నొందుచు సహించెను అన్నిటినీ, క్రీస్తుకై శ్రమ నొందుచు సహించెను అన్నిటినీ. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనన్ గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకారుడు పిలిచెను, ఆలకించి రమ్ము వేగమే. ఆశ్చర్యకారుడు పిలిచెను, ఆలకించి రమ్ము వేగమే. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని వాక్యాన్ని వింటాం. చేరి వచ్చిన మా ప్రియులైన వారందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ప్రైజ్లాడండి. దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. నూతనమైన విధానంలో ప్రభు కొరకు మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి నూతన సంవత్సర వాగ్దానాలు కూడా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కదా. దాన్ని బట్టి కూడా మనము దేవుణ్ణి స్తుతించబద్ధులమైన ఉదయకాల సమయంలో మన ప్రభుని మనం ఆరాధించడానికంటే ముందుగా దేవుని వాక్యంలో నుండి తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని మనము కలిసి చదువుకుంటాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మరోసారి చదువుతాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట దేవుని చిత్తం. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకో. ప్రేంగల పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవ, కెరూబుల చేత శరాబుల చేత 24 పెద్దల చేత కోట్లాది కోట్ల దూతల చేత నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు కొనియాడబడుచున్న తండ్రి, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చించబడిన నామమును మా హృదయమార కొనియాడి కీర్తించి ఘనపరిచి ఆరాధిస్తుంటున్నాం. ఇంత మహిమ కలిగిన దేవుని ప్రజలంగా మీరు మమ్మను జ్ఞాపకం చేసుకొని అంగీకరించారు. మీ వాక్యంలో రాయబడినట్లు యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని సెలవిచ్చినట్టు ధన్యత కలిగిన జనాంగంలోనికి మమ్మను తీసుకొచ్చారు. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు ప్రభా. మీ పేరు ఉచ్చరించడం కానీ, మీ ఆలయంలో ప్రవేశించి మీ నామ పేరిట స్తుతించడానికైనా, ప్రార్థించడానికైనా, పరిచర్య చేయడానికైనా ఏ యోగ్యత ఏ మంచితనం లేని దుమ్ము ధూళితో సమానమైనటువంటి మమ్మును క్రీస్తు రక్తం ద్వారా విమోచించి ఆయన నామనందు విశ్వాసముంచుడు ద్వారా రక్షణించి ఆయన నామను మాకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మా హృదయమార కృతజ్ఞత వందనాలు తెలియజేస్తుంటున్నాం. అట్టి మహిమ కలిగిన దేవుణ్ణి, గొప్ప అయినటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో స్తుతించడానికి, ఆరాధించడానికి చేరొచ్చినటువంటి మా అందరి మీద మీకు అందృష్టి నిలపడం తండ్రి. మేము ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించేటదాని కొరకే మా హృదయాన్ని సిద్ధపరచుము. ఇందుకొరకే మేము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని తిరిగి మీ చేతిలో పెట్టుకొంచున్నాం. ఈ మాటలన్నీ మా కొరకు విడిచివడ్డించండి. మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. నిలబడుతున్నాను నేను మీ పనికి చాలని కాదు ప్రభా, కేవలం నీ కృపను బట్టి నన్ను నిలబెట్టుకొని మీ నోటికి బుర్రగా వినియోగించి మీ చేతిలో ఒక పాత్రగా నన్ను వినియోగించుకునండి. ఆరాధన కొరకు మా హృదయాన్ని సిద్ధపరచండి. మరి గత సంవత్సరం అంతట్లో మమ్మల్ని కాపాడి మరొక నూతన సంవత్సరం ఇచ్చినందుకై వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలంగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, ప్రతి క్రియను బట్టి దేవుణ్ణి ఏం చేయవచ్చు? మనము స్తుతించ బద్దులమైంటున్నాం. కనుక క్రైస్తవ జీవితం అంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆరాధన చేసేది కాదు. అన్నీ ప్రతికూలంగా ఉన్నా కూడా ఆరాధన చేయగలడం విశ్వాస జీవితంలో అత్యున్నతమైన స్థితి. కానీ సాధారణంగా మనం ఎట్లా ఆరాధన చేస్తాం? అన్నీ ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, తర్వాత పిల్లలు చక్కగా చదువుకున్నప్పుడు, ఉద్యోగాలు పొందుకున్నప్పుడు, పెళ్ళిళ్ళు అయినప్పుడు, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు, ఇట్లాగా మేలు జరుగుతూనే దేవుని ఆరాధించడానికి మనం ఇష్టపడతాం, ముందుకు వస్తాం. కానీ నిజమైనటువంటి విశ్వాసిలో కనబడేటువంటి లక్షణం ఏంటి అని అంటే, ప్రతి విషయంలో ఏం చేస్తారు? వాళ్ళు కృతజ్ఞతలు చెల్లిస్తారు. పాస్ అయినా, ఫెయిల్ అయినా, మేలు జరిగినా జరగకపోయినా, కీడు సంభవించినా లేదా ఇంకొకటి జరిగినా, ఏది సంభవించినా ప్రభువా ఇది నీ నామ మహిమ కొరకు నా జీవితంలో నువ్వు అనుమతించావు, నీకు స్తోత్రం అని చెప్పగలగడమే దేవుణ్ణి స్తుతించుట. కానీ మన నోటి నుండి వస్తుంది అట్లాగా? చాలా కష్టం కదా. సైతానుడు అట్లాగా మన నోటి నుండి తీసుకొని రావడానికి వాడు మనసును ప్రేరేపించుడు. చూడు ఈ వ్యాధి చూడు, ఈ బలహీనత చూడు, ఈ అక్కర చూడు, ఈ అప్పులు చూడు, ఇదిగో నీ పిల్లలు చూడు, నీ భర్త చూడు, నీ భార్య చూడు, నీ కుటుంబం చూడు, సంఘం చూడు. ఇట్లా ఉండి ఎట్లాగా నువ్వు ఆరాధన చేస్తావు, ఇట్లా ఉండి దేవునికి ఎట్లా నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తావని చెప్పేసి మన మనసుని ఏం చేస్తూ ఉంటాడు? బలహీనపరుస్తూ ఉంటాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమున్నా ఏమి లేకపోయినా దేన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలా? దేన్ని బట్టి ఆరాధించాలా? దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ విషయంలో ఎప్పుడు మనము
దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. హబక్కూకు అదే కదా ప్రార్థన చేసింది. ఆయన ప్రార్థన కృతజ్ఞతలో ఉండేటువంటి అంశం ఏంటి? గొర్రెలున్నా లేకపోయినా, పశువులున్నా లేకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ప్రభ నాకు ఏమున్నా ఏం లేకపోయినా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అంటే ఏమున్నా ఏం లేకపోయినా దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. కనుక ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి. కనుక యోబు యొక్క జీవితం అదే మనకు నేర్పిస్తుంది. ఒకప్పుడు యోబు అన్నీ ఉన్నవాడే. యోబు అన్నీ ఉన్నవాడు. భార్యలు ఉన్నారు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, సంపద ఉంది, దాసులు ఉన్నారు, దాసురాలు ఉన్నారు. అన్ని విధాలుగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తి. ఒక సమయం వచ్చింది, ఒక గడియ వచ్చింది, అన్నిటిని ఏమయ్యాడు? పోగొట్టుకుంటూ వచ్చాడు. కానీ తను చివరికి అన్న మాట ఏంటి? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు డాష్ స్తుతి కలుగును గాక, లేదంటే కృతజ్ఞత కలుగును. ఇది నిజమైనటువంటి విశ్వాసంలో కనబడేటువంటి లక్షణం. కనుక 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేశాడు. 2025 సంవత్సరాన్ని ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ను మనం ఆలోచన చేస్తే బహుశా అన్ని మనకు మేలు జరిగి ఉండకపోవచ్చు. వ్యాధులు ఉండవచ్చు, బాధలు ఉండవచ్చు, కుటుంబంలో అసమాధానాలు ఉండవచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు ఉండవచ్చు, అన్నీ ఉండవచ్చు. కానీ ఏముంది మనకి? ఇప్పుడు మన ఆత్మకు రక్షణ ఉంది. ఈ దినం మనము సజీవంగా ఉన్నాం. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. సో అన్నీ ఉన్నప్పటికీ ఏముంది మన హృదయంలో? దేవుడు నెమ్మదినిచ్చాడు, దాన్ని బట్టి స్తుతించాలి. అన్నీ ఉండి నెమ్మది లేకపోతే ఏం ప్రయోజనం కదా? దేవుడు ఈ దినం మనకు నెమ్మదినిచ్చాడు. కారణం దేవుని బట్టి ఈ దినాన మనకు నెమ్మది ఉంది. దేవుని బట్టి ఈ దినం మనకు మన హృదయంలో శాంతి ఉంది. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించబద్దులైన. కనుక ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి. కనుక ఏ విషయాల్లో కృతజ్ఞతలు చెల్లించాలి అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, భక్తులైనటువంటి వారి జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వారి జీవితంలో దేవునికి వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్న దానిని బట్టి ఈ దినం ఈ సంవత్సరంలోకి దేవుడు మనం ప్రవేశించిన దానిని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. కనుక కొన్ని విషయాలు చూసుకొని మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండము 37వ అధ్యాయం. అంతకంటే ముందుగా ఆదికాండము ఒక్కొక్క మాట మనం చూస్తాం. 41వ అధ్యాయం 50 వచనం, 50-51 వచనాలు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేసిరని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అనేటువంటి పేరు పెట్టు. ఇక్కడ యోసేపు వెళ్ళినటువంటి ఈ అనుభవాల్లో దేవుడు తనకు కృపనిచ్చాడు, విడుదలనిచ్చాడు. అందును బట్టి దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఏం కలిగిందంట? తనకు ఏం కలిగిందంట? ఆ యొక్క ఐగుప్తు దేశంలో బాధ కలిగింది. ఎలా బాధ కలిగింది? నా అనుకునేటువంటి దిక్కు లేరు. సొంత అన్నలే ఏం చేశారు? అమ్మి వేస్తూ వచ్చారు కదా. ఏం చేయకపోయినా నిందలు మోస్తూ వచ్చాడు. ఏం చేయకపోయినా నిందలు మోసాడు. ఆ నింద భారం ఆయనకి ఏం చేస్తూ వచ్చిందంటే తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తూ వచ్చింది. అట్లాంటి బాధలు కలిగించినా కూడా ఇప్పుడు చివరికి తన అనుభవంలో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నా బాధనంతటిని ఏం చేశాడు? పోగొట్టి దేవుడు నాకు పిల్లల్ని ఇచ్చాడు. ఇందును బట్టి నేను నీకు దేవా కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని చెప్పేసి ఆ ఇద్దరు పిల్లలకి ఏం పేర్లు పెట్టాడు? మనష్షే, ఎఫ్రాయిం అనేటువంటి పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటి? నా బాధను పోగొట్టిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్తున్నాడు. అందుకనే ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ ఈ ఉదయకాల సమయంలో దేని బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధించే బదులమైనాము అంటే, దేవుడు మన బాధలను పోగొట్టి దేవుడు మనకు సంతోష హృదయాన్ని కలిగించిన దాన్ని బట్టి దేవుడు మనం స్తుతించాలి. కనుక
దేవుడు మన నిందల నుండి మనల్ని విడిపించాడు, మన బాధల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఈ దినం దేవుడు మనకి ఏ వస్త్రాన్ని ఇస్తాడు? సంతోష వస్త్రాలను ఇచ్చి, ఉల్లాస వస్త్రాలను ఇచ్చాడు. మన బాధను దేవుడు పోగొట్టాడు. కనుక మొదటిగా దేని బట్టి దేవుని ఆరాధించి స్తుతించి బద్దులమైనాం, కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారమైనామంటే యోసేపు బాధను పోగొట్టినటువంటి దేవుడు ఈ దినం మన బాధలు కూడా పోగొట్టాడు. ఈ దినం సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నామంటే ఎవరు కారణం? మన ప్రభువే కారణం. మేలు చేత మన హృదయాన్ని తృప్తిపరిచాడు కనుకనే మనలో ఉన్నటువంటి బాధను దేవుడు పోగొట్టిన దాన్ని బట్టి దేవుని స్తుతించి. కనుక యోసేపు దేని నుండి విడిపించబడ్డాడు? బాధ నుండి విడిపించబడ్డాడు. అలాగనే నిందల నుండి కూడా విమోచించబడ్డాడు. నిర్దోషని తెలియబడింది, నిర్దోషని తాను నిరూపించబడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ కట్లన్నీ పోయినాయి. ఇప్పుడు తనకు ఏం కలిగిందంటే సంతోషం కలిగింది. ఎలా దేవుడు తన హృదయాన్ని సంతోషపెట్టాడు? ఎలా సంతోషపెట్టాడు? అధికారాన్ని ఇచ్చుట ద్వారా తన హృదయాన్ని సంతోషపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఫరో అంటున్న మాట ఏంటి? యోసేపు, నీ సెలవు లేనిదే ఐగుప్తు అంతటా కాలు కానీ చేయి కానీ ఎవరు ఎత్తకూడదు అంటే ఎంత పవర్ ఇచ్చాడో దీన్ని బట్టి చూస్తే అర్థం. చూడండి, సమాజం అందరూ ఎదుట మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి మీకు మెడలో గొలుసేసి మీకు మెడలేసి పుష్పగుత్తి మీ చేతికి ఇచ్చారనుకో ఎట్లా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు యోసేపుకి దేవుడు అటు అనుభవం ఇచ్చాడంట. నిందకు బదులుగా దేవుడు ఏం చేశాడు? పూదండని ఇస్తూ వచ్చాడు. ఒకప్పుడు చేతులకు కాళ్ళకు ఏముండేవి ఆయనకు? జైల్లో ఉన్నప్పుడు సంఖ్యలు ఉండేవి. కానీ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ మారిపోయింది. ఇప్పుడు యోసేపు ఫరో దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? ఫరో చేతులకు కాళ్ళకు బంగారు నగలుగా వేస్తూ వచ్చాడు. గొలుసులకు బదులుగా దేవుడు బంగారు నగలను తనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఇదంతా తలుచుకున్నటువంటి తన అనుభవంలో యోసేపు చెప్తున్న మాట ఏంటంటే, దేవా, నా బాధను, నా అవమానాన్ని, నా నిందను, నా కష్టాన్ని చూసి నన్ను ఆశీర్వదించు ప్రభు, ఇందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని చెప్పాడు. కనుక మొట్టమొదటిగా దేన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి అని అంటే, దేవుడు మన బాధలన్నిటి నుండి విడిపించి మన హృదయానికి సంతోషం ఇచ్చాడు, మన బాధల్ని పోగొట్టాడు, మన నిందల నుంచి మనల్ని విడిపించాడు. ఈ దినాన మనం సంతోషంగా ఉన్నామంటే కారణం ఎవరు? మన ప్రభువే. ఆనందంగా భార్య బిడ్డలతో, కుటుంబంతో, సంఘంతో కలిసిమెలిసి ఉంటున్నామంటే ఎవరు అనుగ్రహించిన కృప? దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సమూయేలు రెండో గ్రంథం క్షమించండి, సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 14వ వచనం. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలంలో యందును జీబోన్ అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినం అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. కనుక ఇక్కడ దావీదు యొక్క అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక దావీదు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. కీర్తన గ్రంథం అంతా దావీదు యొక్క అనుభవాలు మనం రాయబడుతూ వచ్చడం చూస్తాం. 123వ కీర్తనలో తాను పలికినటువంటి మాటలేంటి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ నా సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఎందుకు స్తుతిస్తున్నాడు, ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అంటే కారణంలో ఒక కారణం ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమంట? దేవుడు సౌలు చేతిలో ఉండి అనుదినం ఏం చేస్తూ వచ్చాడంటే తనను కాపాడుతూ వచ్చాడు. సౌలు ఎవరు? శత్రువా? సొంత మామయ్య కదా. కానీ ఏం చేస్తూ వచ్చాడు? కన్నెర్ర చేసేసి తను చంపడానికి అనుదినం ప్రయత్నం చేశాడు. కానీ అనుదినం ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? దావీదును అనుదినం కాపాడుతూ వచ్చాడంట. కనుక ఈ 2026వ సంవత్సరంలో రెండోదిగా మనం దేని బట్టి దేవుని ఆరాధించి స్తుతించబద్ధమైనామంటే దేవుడు మన ప్రాణాన్ని కాపాడుతున్న విధానం బట్టి స్తుతించాలి. కనుక దావీదు ప్రాణం తీయాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరు? సౌలు. శత్రువుగా పనిచేస్తూ వచ్చాడు. అలాగనే మన శత్రువు ఎవరు? అపవాదే కదా, మీ విరోధి అయిన అపవాది. కనుక అపవాది కూడా మన ప్రాణాన్ని నష్టపరచాలని, మనకు బాధ కలిగించాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనల్ని కీడులో పడేయాలని చెప్పేసి ఏం చేస్తూ ఉంటాడు? తిరుగుతూ ఉంటాడు. పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటుంది కదా, మీ విరోధి అయిన అపవాది
గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తూ ఉన్నాడంట, వెతుకుతూ తిరుగుతున్నాడంట. కనుక వెతుకుతూ తిరుగుతున్నప్పుడు ఎన్నిసార్లు వానికి మనం కనబల్లా, ఎన్నిసార్లు వానికి మనం కనబడలేదంటరా? ఎన్నిసార్లు వాని చేతికి మనం చిక్కడానికి ప్రయత్నం చేయాల, కానీ వాని చేతిలో మనం పడలేదు, వాని యొక్క బారిలో మనం పడలేదు, వాని చేత మనం గాయపడలేదంటే ఎవరి కృప? మన గొప్పతనమా? అక్కడ రాయబడిన మాట ఏంటి? అనుదినం వెతికినా కూడా దావీదును దేవుడు ఏం చేయలేదంటే సౌలుకు అప్పగించి. దేవుడే దావీదును దాచి ఉంచుతూ వచ్చాడు అరణ్యంలో. ఈ దినాన ఈ 2025 సంవత్సరంలో గతంలో మరి ఎన్ని అపాయాలు మనకు కలగల, ఎన్నిసార్లు శత్రు చేతికి మనం చిక్కడానికి అవకాశం లేకపోలేదు, కానీ చిక్కామా? ఈ దినం సజీవంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, దేవునిలో ఉన్నామంటే దేవుడు మనల్ని కాపాడటాన్ని బట్టే. ఒకవేళ ఆయన కాపాడకపోయింటే దావీదు బతికేవాడా చనిపోయేవాడా? తప్పకుండా సౌలు చేతిలో చనిపోయేవాడు. ఈ దినం మనం ప్రాణంతో ఉన్నాం, జీవంతో ఉన్నామంటే మన గొప్పతనం కాదు. ఎవరిని బట్టి? దేవుని బట్టి ఈ దినం మనం కాపాడబడ్డాం. దేవుడే ఆ దావీదును కాపాడినాడు కనుకనే సజీవంగా ఉన్నాడు. కొండల్లో పెట్టాడు, పుట్టల్లో పెట్టాడు, లోయల్లో పెట్టాడు. అట్లాగే దేవుడు తను కాస్తూ వచ్చాడు. ఎన్ని అపాయాలండి మనం బయటికి వెళ్ళినప్పుడు. బయటికి వెళ్ళిన వాడు ఇంట్లోకి తిరిగి వస్తాడు అన్నటువంటి భరోసా ఉందా ఈ దినాల్లో? మన వార్తా పేపర్ చదవంగానే ఏం కనపడతాయి? పలానా చోట యాక్సిడెంట్, పలానా వ్యక్తులు చనిపోయారు, పలానా రోజుల్లో ఇట్లాగ మరణాలు అని చెప్పి ఎన్నో వార్తలు మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభుకు స్తోత్రం, దావీదుని ఏం చేశాడంటే అన్నో దినం దేవుడు కాపాడాడంట. 365 రోజులు 2025 సంవత్సరాలు ఎంతగా కాపాడాడు మనల్ని దేవుడు? ప్రతిరోజు కాపాడాడు. ఎన్నిసార్లు పనిచేశాడు అపవాది? 365 సార్లు పనిచేశాడు. 365 రోజులు వాడు పనిచేశాడు. కానీ వాడి బారి నుండి మనం తప్పించబడ్డాడంటే ఎవరు కారణం? దేవుడే కారణం. కనుక ప్రతి విషయంలో అన్నప్పుడు, దేవా నన్ను అపవాది చేతిలో పడకుండా కాపాడుతూ వచ్చావు. ఇది నేను నెమ్మదిగా ఉన్నానంటే, నీ భద్రతలో నేను ఉన్నానంటే, నువ్వు నన్ను భద్రపరచడం బట్టే నేను కాపాడబడ్డాను. మనంతటి మనం భద్రపరచుకోగలమా? అందుకని దావీదు తన అనుభవంలో చెప్పిన మాట ఏంటి? 18వ కీర్తన అనుకుంటా, యెహోవా నా బలమా, నా ఆశ్రయ దుర్గమా, నా శైలమా, నా కోట, నా కొండ, నా ఉన్నత దుర్గమా. కనుక ఈ దినం దేవుణ్ణి, మనం మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనకు ఆలయంగా చేసుకున్నాం కనుకనే ఈ దినం మనం ఏం చేయబడుతున్నాం? కాపాడబడుతున్నాం. దుష్టుడు మనల్ని పట్టుకోవడానికి వచ్చిన, సైతాన్ని మనల్ని వెంబడించడానికి వచ్చిన వాని చేతిలోని తప్పించబడుతూ క్షేమంగా ఉన్నామంటే ఏరు కారణం? మన ప్రభువే కారణం. కనుక రెండోదిగా దేనిని బట్టి దేవుని మనం కృతజ్ఞతలు చెల్లించాలి? దావీదు వలె, దేవా నన్ను కాపాడినందుకే స్తోత్రం. ఈ 2025 సంవత్సరంలో ఎన్నో అపాయాలు చుట్టుముట్టాయి, కానీ నన్ను కాపాడావు, సజీవంగా ఉంచావు. ఇందును బట్టి దేవా నీకు స్తోత్రం, కృతజ్ఞతని మనము చెప్పవలసినటువంటి వారమైన 29వ కీర్తన 3వదిగా దేని బట్టి మనం దేవుని కృతజ్ఞతలు చెల్లించాలన్న విషయాన్ని చూస్తే చూడండి. 29వ కీర్తన, క్షమించండి, 30వ కీర్తన 2-3 వచనాలు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. పాతాళములో నుండి లేవదీసితివి. నేను గోతులోని దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. దావీదు తన అనుభవంలో 3వ మాటగా ఈ మాట చెప్తా ఉన్నాడు. దేవుడు తన ప్రాణాన్ని ఏం చేస్తూ వచ్చాడంట? లేవదీస్తూ వచ్చాడంట. తన ప్రాణాన్ని బ్రతికిస్తూ వచ్చాడంట. లేవదీయుట, బ్రతికించడం దేనికి గుర్తు? చాలాసార్లు మన ప్రాణం ఏమైపోద్ది? మనకు వచ్చే ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్న నెమ్మది లేని పరిస్థితులను బట్టి ప్రాణం ఏమైపోద్దమ్మా? ప్రాణం అలసిపోయి విసిగిపోయిద్ది. అందుకని నిన్న రాత్రి మనం గుర్తు చేసుకున్నాం కదా, పెద్ద పెద్ద భక్తులు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళకు వచ్చిన పరిస్థితులను బట్టి కృంగిపోయి మరణాన్ని సైతం కోరుకున్నారు. ప్రభా ఇంతవరకు చాలు, మా ప్రాణాలు తీసేసుకో అని ప్రార్థన చేశారు. కానీ దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చాడు? తిరిగి వాళ్ళు బ్రతికింపజేస్తూ వచ్చాడు. ఆల్మోస్ట్ పాతాళానికి, ఆల్మోస్ట్ గోతిలోనికి పోతున్నటువంటి వారి ప్రాణాలను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? తిరిగి బ్రతికింపజేస్తూ వచ్చాడు. తిరిగి వారికి జీవాన్ని పోస్తూ వచ్చాడు. ఇప్పుడు దావీదు పలుకుతున్న మాట ఏంటంటే, దేవా నా ప్రాణాన్ని గోతులోకి పోకుండా కాపాడావు. గోతి అంటే అర్థం ఏంటి? ఎవరిని పెడతారు గోతులో? బతికిన వాళ్ళనా, చచ్చిన వాళ్ళనా కదా? అంటే ఇప్పుడు దావీదు ఆల్మోస్ట్ ఏమైపోయాడు? మరణకరమైన పరిస్థితులు, సొంత కుమారుడు, భార్య, బిడ్డలు
వ్యతిరేకమయ్యేపాటికి, తన పాపాన్ని బట్టి వ్యతిరేకమయ్యేపాటికి ఇప్పుడు ఆల్మోస్ట్ తన ప్రాణం ఏమైపోతా ఉంది, మరణానికి చేరువైపోతా ఉంది. గోతిలోనికి పోయేటువంటి అనుభవంలోకి వెళ్ళాడు. కానీ తాను చెప్పిన మాట ఏంటి? దేవా, ఇట్లాంటి పరిస్థితి నా జీవితంలో ఉన్నా కూడా నీవు నన్ను ఎక్కడికి పోనీయాలా? గోతిలోనికి పోనీయాలా. కనుక దేవుడు మనల్ని స్వస్థపరిచినందుకై, అటువంటి అనుభవంలోనికి మనం పోకుండా దేవుడు కాపాడినందుకే కూడా దేవుణ్ణి స్తుతించబద్దులు. కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, నా పని అయిపోయిందన్నా, నా పని అయిపోయింది, నేను ఇంకా లేవలేను, నేను దేవుని మందిరానికి రాలేను, నా వల్ల కావట్లేదు, నాకున్న దుఃఖం, నాకున్న సమస్యలు ఇట్లా ఉన్నాయి కాబట్టి నేను ఎంతటితో స్టాప్ అయిపోతా, దేవుని వెంబడించలేను అన్న సందర్భాలు మన జీవితంలో లేవా? తప్పకుండా ఉంటాయి. మనకేం కష్టాలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, వస్తాయి. కానీ అట్లాంటి పరిస్థితుల్లో మనం వెనకడుగు వేసినా కూడా దేవుడు ఏం చేశాడంట? ప్రాణాన్ని ఏం చేశాడంట? గోతిలోకి పోకుండా, ఇది నన్ను సజీవంగా ఉన్నాం, దేవుని ఇంటికి వచ్చాం, కూర్చున్నాం, వినగలుగుతున్నాం అంటే దేవుడు ఇచ్చినటువంటి శక్తే. ఒకవేళ ఆయన కృప చూపకపోయింటే ఏం జరిగేది? గోతిలోనికి పోయే వాళ్ళమే. గోతిలో పోయినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు? ఆల్మోస్ట్ చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా ఉంటారు. చూడండి, వీళ్ళ గురించి మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరు? కోమాలోకి వెళ్ళినటువంటి వారు. వాళ్ళలో జీవం ఉంటుంది కానీ ఏముండదు, చలనం ఉండదు. కొట్టినా ఏమన్నారు, తిట్టినా ఏమన్నారు, గిచ్చినా ఏమన్నారు. కారణం ఆ యొక్క కోమ అనేటువంటి ఆ పరిస్థితి. అట్లనే విశ్వాస జీవితంలో కూడా కొన్నిసార్లు ఈ పరిస్థితులు గుండా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ దేవుడు కాపాడినాడు అంటే అది దేవుని యొక్క కృప. కనుక మూడోదిగా దేన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి? మన ప్రాణాన్ని గోతిలోనికి పోకుండా దేవుడు కాపాడాడు. మన అనారోగ్యాల నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. మనకు స్వస్థత ఇచ్చినందుకే దేవుని కృతజ్ఞతలు చెల్లించి. దావీదు అంటున్న మాట ఏంటి? దేవా, నీవు నన్ను స్వస్థపరిచావయ్యా అని స్తుతిస్తూ. కనుక మూడోదిగా మనం దేవుని దేన్ని బట్టి స్తుతించాలంటే మన ప్రాణాన్ని కాపాడినందుకు, మూడోదిగా మన ప్రాణాన్ని స్వస్థపరిచినందుకే కూడా మనము స్తుతించాలి. దేన్ని బట్టి స్వస్థత వస్తుంది? దేన్ని బట్టి స్వస్థత వస్తుంది? దేవుని వాక్యం ద్వారా ఒక వ్యక్తికి స్వస్థత అనేది లభిస్తుంది. 107వ కీర్తన అనుకుంటా, ఇశ్రాయేలు ప్రజలు రోగాలతో బాధపడతా ఉంటే ఒక మాట రాయబడుతుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన లేదా స్వస్థపరిచెను. కనుక కొన్నిసార్లు మన ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు తన మాటల చేత మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? బాగు చేసినంత పని చేస్తాడు కదా. బ్రదర్, ఆ రోజు ఆ మాట చెప్పడం బట్టి, ఇదిగో ఈ మాట నాతో దేవుడు మాట్లాడటం బట్టి నా హృదయానికి నెమ్మది కలిగింది, నా హృదయానికి శాంతి కలిగింది. అదే స్వస్థత అంటే. లాజరు గురించి కూడా మనం చదువుతాం కదా, చచ్చి 4 రోజులై కుళ్ళు పట్టిపోతూ వచ్చాడు. అట్లాంటి వ్యక్తిని యేసయ్య ఒకటే మాట పలికాడు, ఏమని? లాజరు బయటికి రమ్మని. తన నోట నుండి మాట రాగానే లాజరు ఏమయ్యాడంట? బయటికి వచ్చాడు. కనుక ఎన్నిసార్లు దేవుడు మనల్ని బతికించలా, ఎన్నిసార్లు మన బాధల్లో దేవుడు మనకు నెమ్మది కలిగించలా, ఎన్ని పర్యాయాలు మనం దేవుడు స్వస్థపరచలా. అందును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కనుక మూడవదిగా దేవుడు మనకు స్వస్థత ఇచ్చినందుకై దేవుని మనం స్తుతించబద్దులమైనాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. తర్వాత 6వ అధ్యాయం 23వ వచనం, 22, 23 వచనాలు. నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహంలో నాకు ఈ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా. ఇక్కడ దానియేలు కూడా దేవుడిని ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేని బట్టి దేవుని ఆరాధించాడు దానియేలు? ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాడు? ఆల్మోస్ట్ ఎక్కడికి పోయాడు ఆయన? మరణపు అంచుల్లోనికి పోయాడు కదా. సింహం దగ్గరికి పోయిన తర్వాత బ్రతికి బట్టగడతామా? ఎంత అసాధారణమైన విషయం. కానీ ప్రభుకి స్తోత్రం, అట్లాంటి అనుభవాలు గుండా పోయినా కూడా దేవుడు తను ఏం చేశాడు? జీవముతో ఉంచి బయట పడివేశాడు. ఇప్పుడు తన హృదయం ఏం చేస్తూ ఉందంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంది.
దానియేలు బయటపడినందుకు ఎవరు కూడా సంతోషపడ్డారు? రాజు కూడా సంతోషపడుతూ వచ్చాడు. దానియేలు ఇంత నమ్మకమైన వాడు, ఇంత పరిశుద్ధుడు, ఇంత మంచివాడు అని చెప్పేసి రాజు కూడా గుర్తించి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వచ్చాడు. కనుక నాలుగోదిగా దేని బట్టి మనం స్తుతించి ఆరాధించాలి అంటే, దానియేలు మీదకి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? అనేకులు లేసి నిందలు మోపుతూ వచ్చారు. సార్ ఇట్లాగా మీరు కాక మిమ్మల్ని మొక్కాలే, మేము మన నియమం పెట్టుకున్నాం కదా, కానీ ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? మిమ్మల్ని కాకుండా ఇతరులను మొక్కుతూ వచ్చాడు, ఆ దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు అని చెప్పేసి ఏదో రీతిగా తన మీద విషపు పరిస్థితిని కలిగించి ఆయన మీదకి కీడు వచ్చేటట్టుగా చేస్తూ వచ్చారు. కానీ ఎవరు పడ్డారు తిరిగి? ఎవరైతే నిందలు మోపారో, ఎవరైతే ఈ యొక్క దానియేలు మీద విషపు చూపు కలిగి ఉన్నారో వాళ్ళే ఎక్కడికి పోయారు? ఆ గుంటలోకి పోయారు. వాళ్ళే ఆ గుంటలోకి పోతూ వచ్చారు. కనుక నాలుగోదిగా దేని బట్టి దేవుని ఆరాధించాలంటే, నిందల నుండి, విషచూపు కలిగినటువంటి వారి పరిస్థితి నుండి, మనకు కీడు కలిగించేటువంటి వారి పరిస్థితి నుంచి దేవుడు మనల్ని కాపాడి, దేవుడు మనల్ని రక్షించినందుకే కూడా దేవుని మనం స్తుతించాలి. మనకు విరోధులు ఉన్నారా లేదా? ఖచ్చితంగా విరోధులు అనేటువంటి వారు ఉండక మానరు. అది ఉద్యోగంలోనైనా, అటు పనుల్లోనైనా, అటు ఇంటి బయట అయినా, కొన్నిసార్లు ఇంట్లోనైనా విరోధంగా ప్రవర్తించేవారు ఉండరా? ఉంటారు. కావాలనే మనసుతోనో లేదంటే కక్షపూర్తిగానో అసూయతోనో ఏదోరిక ఉండక మానరు. కానీ ఈ దినాన్ని వారి బారి నుంచి తప్పించబడి క్షేమంగా ఉన్నాం, కాపాడబడుతున్నామంటే దేవుని యొక్క కృపయే కారణం. అందుకనే ఇక రాబడిన మాట ఏంటంటే, ప్రతి విషయంలో దేవుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. కనుక భక్తులైన వారు ఆ అనుభవాలు గుండా వెళ్ళి దేవుని వాళ్ళు స్తుతించారు. చివరిగా చూడండి 107వ కీర్తన 15వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చే ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఇక్కడ చివరిగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం చేస్తూ వచ్చారు? కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ వచ్చారు. ఎందుకు సమర్పించారు కృతజ్ఞతాస్తుతులు? ఈ 107వ కీర్తన తర్వాత మీరు చదివి చూడండి. వారు వెళ్ళినటువంటి పరిస్థితులు ఎట్లాంటివో మీకు అర్థమవుతుంది. వ్యాధుల గుండా వెళ్ళారు, భయాల గుండా వెళ్ళారు, గుంటల గుండా వెళ్ళారు, ఆ రకమైన ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళ్ళారు. ఇప్పుడు దేవుడు వారిని ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళినటువంటి ప్రతి ఏరియాలో దేవుడు వారిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, భయం నుంచి విడిపించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. అందుని బట్టి వారు ఏం చేస్తున్నారంట? కృతజ్ఞతాస్తుతులు దేవునికి సమర్పిస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో రక్షించబడిన దేవుని ప్రజలంగా ఇది మనం కూడా ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. కనుక భక్తులైన వారు ఊరికనే ఆరాధన చేయాల, భక్తులైన వారు ఊరికనే దేవుని స్తుతించాల. దేవుడు ఏం చేశాడు? ఆయా అనుభవాలు గుండా దేవుడు వారిని తీసుకొచ్చి ఆ అనుభవాల్లో వారికి కొన్ని విషయాలు నేర్పించి అప్పుడు వారిలో నుండి ఏమొచ్చింది? నిజమైన ఆరాధనను దేవుడు తీసుకొచ్చి. కనుక ఈనాడు మనం వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా వారి వల్లే ఉంటే మనం కూడా ఎట్లా ఉండకూడదు? మనం ఉండొచ్చా? ఉండలేం. దేవా, వారు వెళ్ళినటువంటి అనుభవాలే నావయ్యా, వారిని గట్టెక్కించినట్టుగా నన్ను గట్టెక్కించావు. ఇది నేను సజీవుడినై ఉన్నానంటే, ఆరోగ్యంతో ఉన్నానంటే, క్షేమంగా ఉన్నానంటే, దుష్టుని బారి నుండి కాపాడబడుతున్నానంటే అది కేవలము నీ కృపే. కనుక అందును బట్టి ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతలు చేయాలి. అందుకని ప్రతి విషయంలో ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞత. కనుక 2025 సంవత్సరం దేవుడు దాటించి 2026 సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశించిన దాన్ని బట్టి స్తుతిస్తూ భక్తులు వెళ్ళినటువంటి అనుభవాల గుండా దేవుడు కూడా మనల్ని తీసుకొచ్చాడు. ఆ అనుభవంలో దేవుడు మనకు విజయం ఇచ్చాడు. ఇది నన్ను సజీవంగా ఉన్నాం, దేవుని చేత కాపాడబడుతున్నాం, ఆయన సంరక్షణలో ఉన్నామంటే అది దేవుడు ఇచ్చిన కృపే. కనుక దాన్ని బట్టి దేవునికి మనము వివిధ కాల సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. కొద్దిసేపు మనము ఆరాధనలో ప్రవేశిస్తాము. రాత్రి సమయం లేక ఎవరైతే ప్రభువుని ఆరాధించలేదో వారు మొదట ఆరాధించండి. తర్వాత మేము చెప్తాము. రాత్రి సమయం లేక ఎవరైతే ప్రభువుని ఆరాధించలేకపోయారో వారు మొదట, రాత్రి ఆరాధించిన వారు కాదు, రాత్రి ఆరాధించలేకపోయిన వారు, మీకు ఒక 3 నిమిషాలు టైం ఇచ్చి హృదయాల్లో ఆరాధన చేయమన్నాము కదా, వారు మొదట ప్రభువుని ఆరాధిస్తారు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు ఇలాగ చేయుట యేసుక్రీస్తుని మీ విషయమే దేవుని ఆ చిత్తం వారు నెరవేర్చాలంటే దేవుడు మన పక్షంగా ఏదైతే కార్యాలు చేశాడో గత కాలంలో
అవన్నీ స్మరించుకుంటూ ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అలాగూ ఆరాధిస్తురండి, ఆరాధించండి. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడెదన్. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మరణముంజయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతును. రారాజును మరణముంజయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతును. రారాజును స్తుతులు పాడెదన్. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడెదన్. యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మత్తయి సువార్త 5:3-12. ఆత్మవశమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తుప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5:3-12. అపారవలే నిష్కపటముగా యేసు చెప్పిన అపారవలే ఎంత పాపం వల్ల జీతం మనము అయితే దేవుని కృపను. ప్రభువైన యేసుక్రీస్తునందు జీవము. రోమా 6:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె నుందును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఇలాగో ఆశీర్వదింపబడును. నీ జీవితకాలమంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానంగా నుండెదవు. కీర్తనలు 128 1-6. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, నిరంతరము నిలిచి నుండును. సర్వజనులారా, అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి, ఆయన నిన్ను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 117:1-2. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ప్రవీణ్ రాజ్. ఐ స్టడింగ్ 6th class. ఐ లివింగ్ తాళపాలెం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఆయన సమస్తమును ఆయన మూలంగా కలుగును. యోహాను 1:1-2. బైబిల్లో దేవుడు వాడుకున్న జీవుల గురించి
చిన్న స్కిట్ ఒకటి ఉంది. ఆ, దానిని సండే స్కూల్ పిల్లలు వేసి చూపిస్తారు. రండి, ఒక్కొక్కరు రండి. వాళ్ళకి స్థలం ఇవ్వండి వచ్చేవాళ్ళకి. మొదటగా ఎవరు? నువ్వేనా? అందరికీ ప్రైజ్ లాడ్. భాషరాని జీవులను మనం నిత్యము చూస్తూనే ఉన్నాం. అందరికీ ప్రైజ్ లాడ్. భాషరాని జీవులను మనం నిత్యము చూస్తూనే ఉన్నాం. బా భాషరాని జీవులను మనం నిత్యము చూస్తూనే ఉన్నాం. మన వల్ల సృష్టికర్తచే సృష్టింపబడిన ఈ జీవులు నిత్యము వాని శైలిలో సృష్టికర్త అయిన దేవుడిని స్తుతిస్తూ ఉంటాయి, ఆరాధిస్తూ ఉంటాయి. ఈ భాషరాని జీవులకు కూడా భావాలు ఉంటాయి. వాటి భావాలు ఏంటో, మన భావాలు ఏంటో వారి మాటల్లో తెలుసుకుందామా? మైక్ కావాలా? పాప వల్ల జీతం మనము అయితే దేవుని కుమారుము. అందరికీ ప్రేమ. ఆ పారం వలె నిష్కపటం వేసి చెప్పిన పారం నేనే. అందరికీ ప్లేస్ అయితే పారం వల్లే నిష్కపటం వేసి చెప్పిన పారం నేనే. నువ్వు తాత ఒక ఒలివ కొమ్మను తెచ్చి ఇచ్చాను. అంతేకాదు యేసయ్య కూడా తన తండ్రి అయిన దేవుని మాటకు లోబడి ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణాన్ని అర్పించాడండి. అదైంది. అందరికీ ప్రైజ్ లార్డ్. నేనండి గాడిదను. నేను అందరికీ తెలుసు. నేను అందరి చేత ఛేదింపబడిన దానను. నాలో అన్ని బ్యాడ్ క్వాలిటీసే. నా స్వరం వినడానికి కూడా ఎవ్వరు ఇష్టపడరు. అలాంటి నాకు ఒక స్పెషల్ క్వాలిటీ ఉందండోయ్. రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభుని నా వీపుపై ఎక్కించుకొని యెరూషలేము వీధులన్నీ తిరిగాను. నా ప్రభు తను తాను తగ్గించుకొని ఘనహీనమైన నన్ను ఉపయోగించుకోవడం వల్ల నాకెంతో ఘనత కలిగింది. బిలాముకి బుద్ధి చెప్పడానికి కూడా నా స్వరం వాడుకున్నాడు. మనల్ని అందరినీ ఉపయోగించుకోవడానికి ఎంతో ఆశపడుతున్నాడు ఫ్రెండ్స్. వెరీ గుడ్. చెప్పు సుష్మా. అందరికీ ప్రైజ్లా. నేను ఒకప్పుడు అల్లారం వచ్చే కానీ ఒకప్పుడు కూస్తే కానీ లేచేవారు కాదు. అర్థమైందా? పేతురు అంకుల్ని రిమైండ్ చేశాను. నేను నా పిల్లల్ని నా రెక్కల కింద ఎలా చేర్చుకుంటానో యేసయ్య తన రెక్కల కింద చేర్చుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆయన కవితల్లో చేరడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వెరీ గుడ్. ప్రవీణ్ రాజ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను కూడా నా గురించి చెప్పుకోవడానికి వచ్చాను. నన్ను చూసి ఎవరో భయపడకండి. జంతువులందరిలో రాజునని విర్రవీగుతున్నాను. రాజైన దేవుని చేత రాజీలు చేయబడిన సంసోని చేతిలో చేల్చబడిన సింహాన్ని నేను. దేవునికి బహుప్రియుడైన దేవుని యందు భయము కలిగిన దానియేలును అన్యాయంగా మా సింహాహ గుహలో వేసినప్పుడు ఎంత ఆకలి వేసినా మౌనంగా ఉండి ఆ దానియేలుతో పాటు దేవునికి ప్రార్థించాము, ఆరాధించాము.
ఇదంతా అద్భుతమో తెలుసా? వెరీ గుడ్. తర్వాత ఎవరు? కాకీడు జాన్ సమేల్ చెప్పరా, చెప్పు. ఆడికి అన్నీ వచ్చు, భయపడుతున్నాడు మిమ్మల్ని చూసి అంతే. ఆడు రోజు చెప్పాడు అక్కడ ఇంటికాడ. చెప్పు జాన్ సమీర్, అందరు మనవాళ్ళు చెప్పు. వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. ఫస్ట్ వినాలి, నెక్స్ట్ నమ్మాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉంటే తప్పక నీవు వినాలి. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? విను ఇదే ఆఫర్, వినకపోతే డేంజర్. విను ఇదే ఆఫర్, వినకపోతే డేంజర్. యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. యేసు మాట వింటే నీవు బ్రతుకుతావు. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? సతాను మాటలా, దేవుని మాటలా? ఏది వింటావు, ఏది చేస్తావు? కాకి విన్నది, చేప విన్నది, గడిద విన్నది, సృష్టి విన్నది. కాకి విన్నది, చేప విన్నది, గడిద విన్నది, సృష్టి విన్నది. యేసయ్యా విన్నాడు, ప్రాణం పెట్టాడు. యేసయ్యా విన్నాడు, ప్రాణం పెట్టాడు. వింటేనే రక్షణ, యేసు కర్పణ. వింటేనే రక్షణ, యేసు కర్పణ. చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? వినే చెవులు ఉన్నాయా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చికల చోట్ల ఆయన నన్ను పరండి చేస్తున్నాడు. శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. నా ప్రాణం నాకు ఆయన సేద చేస్తున్నాడు. ఆయన నామమును బట్టి నీతి మార్గాన్ని నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయం నాకు భయపడును. ఆయన నాకు తోడైందును, నీవు నాకు తోడైందును. నీ దుడ్డుగారి దండమును నన్ను ఆదరించినను. నీ శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నా తలను నూనెతో అంటుచున్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములందు నే చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేదను. వెరీ గుడ్. దొంగ సాతాన్ చెంతాకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును. దొంగ సాతాన్ చెంతాకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును. వినద్దు వినద్దు ఎదిరించు, వినద్దు వినద్దు ఎదిరించు. వాని కథ మనకసలొద్దు, వాని కథ
మనకసలొద్దు. దొంగ సాతాన్ చెంతాకొచ్చి కంటికొక వింత చూపును. దొంగ సాతాన్ చెంతాకొచ్చి కంటికొక వింత చూపును. చూడొద్దు చూడొద్దు ఎదిరించు. చూడొద్దు చూడొద్దు ఎదిరించు. వాని వింత మనకసలొద్దు. వాని వింత మనకసలొద్దు. దొంగ సాతాన్ చెంతాకొచ్చి కాలికోక వల వేయును. దొంగ సాతాన్ చెంతాకొచ్చి కాలికోక వల వేయును. వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎదిరించు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎదిరించు. వాని మార్గం మనకసలొద్దు. వాని మార్గం మనకసలొద్దు. అందరికీ తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. చిన్న బిడ్డలు ఏదైతే నేర్చుకుంటూ వచ్చారో అది నీ ఎదుట, సంఘం ఎదుట వారు ఎంతో ధైర్యంగా చెప్పడానికి చెప్పడం బట్టి నీ కొందరు. చిన్న బిడ్డల నోట మీ వాక్కు నుంచి దాన్ని బట్టి నీ కొందములు వారిని దీవించి ఆశీర్వదిస్తురండి. వారు ఏదైతే నేర్చుకున్నారో అది నీ పర సంబంధమైన సింహాసనం నుంచి వారికి అనుగ్రహించావని నమ్మి నిన్ను స్తుతిస్తాను. దానిలో నిలవబడి భవిష్యత్ జీవితంలో నీకు ఉపయోగకరంగా మహిమకరంగా జీవించినట్టు సహాయపడుతున్నాను. నీ వాక్యం సెలవిస్తూ ఉంది, బాలుడు నడవలసిన నేర్పము వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడని. ప్రభా, ఆ రీతిగా వాక్యమును వారి హృదయంలో భద్రం చేసుకుని ముందటి దినాలలో నీకు నమ్మకంగా జీవించినట్లుగా సహాయపడుతారమ్మని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు వారికి మరి బహుమతులు ప్రధానోత్సవం ఉంటుంది, బహుమతులు ఇస్తారు. ఇలాగే అమ్మాయి అది చూడండి, వచ్చేస్తుంది వీడియో, ఫోటోలు ఎవరైనా తీయండి. ఇవి కూడా ఆవిడకే. వర్షిని, వర్షిని, ఇవి కూడా ఆవిడ. జాన్ సామెల్, జాన్ సామెల్. మీరు వెళ్ళిపోండి, ఇంకా మీరు కూడా వెళ్ళిపోవచ్చు. డేవిడ్ రాజు గారు, సుష్మా, పన్ను అబ్బాయి ఉన్నాయా? ఎవడు ఇచ్చాడు? సుష్మా ఉండు, నీకే. సుష్మా, ఇసాకు, స్వాత్రాజ్. అయ్యి నువ్వు వెళ్ళిపో, నీకే రే. వీడికి పుస్తకం ఉందా లేదా స్వాత్రాజ్కి? రే ఓకే, వెళ్ళిపోండి, మీరు కూడా వెళ్ళిపోండి. నవీన్ బ్రదరు, జోనాథాన్, తన్వి, తన్వి బుక్క, ఇది కూడా ఇచ్చాను ఆవిడకి. అమ్మా నీకే తన్వి. శ్రేష్ఠ,
శ్రేష్ఠ సరే ఇచ్చేయండి. పాల్ జాకబ్, వీడు ప్రవీణ్ రాజు ఉండే కదా, నీకు ఇచ్చారా ప్రవీణ్ రాజు? దా పాల్ జాకబ్. ప్రవీణ్ రాజ్, అటు 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 చూడరా. ఇంకెవరన్నారు? మిరియాము, ఇంకెవరున్నారు చిన్నపిల్లలు? ఇంకెవరైనా ఉన్నారా లేదా? కూర్చో. గిఫ్ట్ ఇచ్చాం కదా, అందరికీ ఒకటే గిఫ్ట్ ఇచ్చాం. రాని వాళ్ళకి ఒకటే గిఫ్ట్ ఇచ్చాం, వచ్చిన వాళ్ళకి అలాగని రావద్దని కాదు. కాకపోతే వ్యత్యాసం ఎందుకు, చిన్నపిల్లలు కదా అని చెప్పి అందరికీ ఒకటే గిఫ్ట్ ఇచ్చాం. ఎవరైతే గిఫ్ట్ తీసుకున్నారో రానోళ్ళు వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకున్నాను. ముగింపులోకి వచ్చాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడేయుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునికి నేను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువునని. ఇదే భాగాన్ని మరలా చదువుతాము. పాత నిబంధనలు 23వ పేజీ. ఇదిగో నేను నీకు తోడేయుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునికి నేను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువునని చెప్పదు. ఇది దేవుడు సంఘము కొరకై ఈ సంవత్సరము మనకు అనుగ్రహించిన వాగ్దానం. గత సంవత్సరాలలో 21వ సంవత్సరంలో కూడా దేవుడు ఇదే వాగ్దానాన్ని సంఘానికి అనుగ్రహిస్తూ వచ్చాడు. యాకోబుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, యాకోబు విషయమై ఆయన సమస్త ఉద్దేశములు నెరవేర్చే వరకు ఆయన ఏం చేయలేదు, ఆయన విడిచిపెట్టల. ఆయన సంగతి ఎట్లా ఉన్నా కానీ ఆయన దేవుడు యాకోబును విడిచిపెట్టని వాడిగా ఉన్నాడు. అంతేకాదు ఆయనను ఇశ్రాయేలుగా చేశాడు. సంఘము కొరకే కూడా దేవుడి అనుగ్రహించిన ఈ వాగ్దానాన్ని మనం ఏం చేయాలా? నెరవేర్చడానికి లేదా నెరవేర్చమనడానికి ప్రతిదినం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఓ దినాన యాకోబు పొందిన ఆశీర్వాదము మనము కూడా పొందాలి. ఊరికనే పొందాడా? ఏం చేశాడు? యబ్బోకు రేవు దగ్గర ఏం చేశాడు? పోరాడాడు. ఏం చేశాడు? పోరాడాడు. ఎంత పోరాడాడంటే మనలాంటి పోరాటం కాదు. ఎందుకంటే ఆయన విడిపించుకోవాలనుకుంటున్నాడు, ఈయన ఏం చేయట్లేదు, విడవట్ల. అంటే ఇద్దరు ఎలా ఉన్నారు? మెలకుగానే ఉన్నారు. ఆయన మెలకుగా ఉన్నాడు, కానీ రాత్రి మనం ఏం చేసాం చెప్పాలా? నిద్రపోలేదా? ప్రభు కృపను బట్టి ఎక్కువగా ఎవరు నిద్రపోలేదు. ఏదో కొద్దిసేపు అట్లాగూ ఉన్నప్పటికీ అది కూడా లేకుండా ఏం చేయాలి? పోరాడాలి. ఆయన మనతో చెప్పింది ఏంటో, ఆయన మనతో చెప్పింది అది
నెరవేర్చడానికి మనం ఏమి చెయ్యాలి? ఆదికాండం 28:15, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేనేం చేయను, విడువను. ఈ మాటను నువ్వు ఎల్లప్పుడూ ఏం చేయాలా? సంఘము కొరకై, లేదా సంఘంలో ఆ దేవుని వాక్యం నెరవేర్చబడి కొరకై మనం అందరం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి సంఘము పక్షంగా ఈ వాగ్దానం నెరవేర్చినట్లుగా దేవుడు సహాయము చేయనేగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ఆశీర్వాద అనంతరము మీ అందరికీ మందిర సమృద్ధుల నుండి ప్రామవిందు సిద్ధపరిచాం. ఎవరు వెళ్ళొద్దు, అందరూ సమృద్ధిగా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. యథావిధిగా రేపు ఉదయం 10 గంటలకు సంఘ ప్రార్థన కొరకై దేవుని సన్నిధికి చేరి వస్తాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిన్నటి రాత్రి నుండి ఈ సమయం వరకు నీ ఎడతగిన సన్నిధి షోమ్రోన్లో మీరు మాకు అనుగ్రహించారు. దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, నీ సన్నిధిలో గత సంవత్సరం అంతా చేసిన మేలును తలపోసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధిలో గడిపినటువంటి ప్రియబిడ్డలందరి కొరకై నీకు వందనములు. వారి వినికిడిలో మీరు అనుగ్రహించిన లేఖన భాగములు బట్టి మీకు వందనములు. రానున్న దినాలలో ఆ లేఖన భాగములను అనుసరించి వారు నడుచుడి కొరకే సహాయపడుతారండి. రాత్రి ఎడతెగక బెన్యామీను యొక్క గోత్రము గురించి, బెన్యామీను గురించి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దాన్ని బట్టి నీకు వందనములు. బెన్యామీను గోత్రము మరి నశించిపోయినప్పటికీ మిగిలిన శేషమును మీరు ఫలింపజేసి మరలా ఇశ్రాయేలును ఏలుటి కొరకై రాజును బెన్యామీను గోత్రముల నుండి మీరు లేవనెత్తిన దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, బెన్యామీనుడైన సౌలును పౌలుగా మార్చి అద్భుతమైన పరిచర్య చేయుట కొరకై మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రానున్న దినాలలో ఈ 2026 సంవత్సరంలో మా జీవితంలో కూడా అయిపోయినటువంటి సంగతుల నుంచి విడిపించి, పడిపోయిన సంగతుల నుంచి విడిపించి, తొలగిపోయిన సంగతుల నుంచి విడిపించి, పాపమందు ఉన్నటువంటి సంగతుల నుంచి విడిపించి, చెవిని పెట్టినటువంటి సంగతుల నుంచి విడిపించి, మమ్మను కూడా మీ రాజ్య సింహాసనం మీద మీతో ఉండేటువంటి భాగ్యము మాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అద్భుతమైన పరిచర్య చేయటి కొరకై షోమ్రోను ద్వారా, సియోను ద్వారా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. షోమ్రోనుకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనములు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువునని మరొక పర్యాయము నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆ లేఖనాలను సంఘపక్షంగా నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారండి. సియోను పక్షంగా కూడా ఇచ్చిన ఆ సంఘ వాగ్దానం కొరకై నీకు వందనములు. ఆ సియోను పక్షంగా కూడా ఆ వాగ్దానం నెరవేర్చబట్టి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. నీ సన్నిధికి చిన్నలు వచ్చారు, పెద్దలు వచ్చారు, వృద్ధులు వచ్చారు, యవనస్తులు వచ్చారు. అందరిని జ్ఞాపకం చేసుకున్నాండి. మీ నిండైన దీవెన ఆశీర్వాదం నింపుతురండి. ఈ సంవత్సరం అంతా నీ కాపుదలలో, నీ భద్రతలో, నీ క్షేమములో వారి నుండి కొరకే సహాయపడుతురండి. 2025 సంవత్సరంలో ఆత్మీయంగా ఎక్కడైతే ఫలించలేకపోయారో నువ్వు నూతన సంవత్సరంలో అక్కడ ఫలించి నీకు మహిమ తెచ్చినట్లుగా సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. రాత్రి బల దగ్గర ప్రభా అందరి కొరకై ఎత్తుపట్టుకుంటూ వచ్చాం. జ్ఞాపకం చేసుకునండి. వారి పక్షంగా నీ కృపను విస్తరింపజేసి మహిమ తెచ్చుకుంటారండి. నా విసిరిగిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మా రక్త సంబంధులు కొంతమందిని ఆహ్వానించాం, నీ సన్నిధికి రాగలిగారు. వారు నీ వైపు చూచినట్లుగా సహాయపడుతురండి. వారు కూడా నిత్య జీవానికి వారసుల ఉట్టి కొరకాయి వారు కూడా సిద్ధపరుస్తురండి. ఏదో ఒక దినాన్ని వారిని దర్శిస్తున్నామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యమే. వారి కొరకు ప్రార్థిస్తుండగా మీ కార్యమును జరిగించి రక్షణతో ఆ ఇంటిని అలంకరిస్తారండి. ఎందుకనగా నేటి ఇంటికి రక్షణ వచ్చిందనేది జక్కేదో చెప్పారు. అటువంటి రక్షణ వారి ఇంటి కూడా మీరు దయచేసి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. నిదాసుడు నవీన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయనకి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నీకు వందనములు. రానున్న దినాలలో ఇంకా నీ దాసుని వాడుకొని మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాను. సహోదరి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. చిన్న బిడ్డలు కావలసిన క్షేమను గ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. మమ్మల్ని అందరినీ పాలన పెట్టుకుంటా ఉన్నాం. నిండైన దీవెన ఆశీర్వాదముతో పంపిస్తారండి. మిగిలిన సమయము దేవునికరంగా ఉంచుతామని మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడతాము. ఈ సమయంలో ఎవరైతే రాత్రి వాగ్దానాలు తీసుకోలేదో వారు వాగ్దానాలు తీసుకోవచ్చు. రాత్రి ఎవరైతే తీసుకోలేదో వారు
తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేస్తాం. పాట సంఖ్య 178, 176. లేచి నిలబడి పాట పాడతాము. రాత్రి ఎవరైతే వాగ్దానాలు తీసుకోలేదో వారు తీసుకొనవచ్చు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. జీవితయాత్రలో సాగి వచ్చి తిని, జీవితయాత్రలో సాగి వచ్చి తిని, ఇంతవరకు నాకు తోడైయుండి, ఇంతవరకు నాకు తోడైయుండి, ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరువైయున్న ఓ యేసు ప్రభువా, నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడానైతిని, నీ ప్రేమ చేత ధన్యుడానైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందు నా ప్రభువా, కష్ట పరీక్షల యందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. దయచేసి కూర్చోనండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు. ఇంతవరకు నీ సహాయం దయచేశారు, నీ వాగ్దానం మాకు అనుగ్రహించారు. ప్రాముఖ్యంగా సార్వత్రికంగా మీరు అనుగ్రహించిన వాగ్దానం, నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండను, నీ వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభా, మీరు మాకు తోడై ఉండి యాత్రా జీవితంలో మమ్మల్ని నడిపించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా, సార్వత్రికంగా పరిచర్య విధానంలో ప్రభు ఎవరికైతే ఏ వాగ్దానాలు అనుగ్రహించారో ఆ వాగ్దానాలు వారి జీవితం నెరవేర్చి మహిమ తెచ్చుకుంటాడు. వాగ్దానం స్వతంత్రించుకునే కొరకై ఏ ఆజ్ఞ అయితే నెరవేర్చాలో ఆ ఆజ్ఞ నెరవేర్చుడి కొరకై మాకు కూడా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. మమ్మల్ని అంగీకరిస్తురండి. పరిచర్య అంతట్లో మీరు మహిమ తెచ్చుకున్న విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసము చేరి వచ్చిన మనకును సకల లోక పరిశుద్ధులందరికీ, షోమ్రోను సియోను సంఘాలకును చేరి వచ్చిన మనకును సదాకాలము తోడేయండి. ఈ సంవత్సరం అంతా ఆయన కాపుదల భద్రత మనకు అనుగ్రహించునుగాక, ఆమేన్. ములు చేయువాడు ప్రభువాచార్య కరుడు, నూతన కార్యములు చేయువాడు ప్రభువాచార్య కరుడు. మగు కార్యములు చేయువాడాయని ధైర్యముగా పడేదం. బలమగు కార్యములు చేయువాడాయని ధైర్యముగా పడేదం. స్తోత్రము స్తోత్రములు
ఎంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు, ఎంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. మీరు అందరూ లేచినట్టయితే